హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు చెప్పండి. లోకస్వార్త 1:14 వాక్యం చదువుకుందాం. లోకస్వార్త. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. చాలా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప చూపించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చునుగా నాయనా, వినగలిగిన మంచి చెవులను అర్థం చేసుకునే మనసును గురించి వాక్యములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించమని మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని నిమిషాలు శ్రేష్టకరంగా వాక్యం విందాం. నాకు చూడండి అందరూ. లూకా గారు రాస్తూ ఇక్కడ ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. లూకా గారు రాస్తూ ఒక వ్యక్తికి నాకు చూడండి అమ్మా, ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే, ఈ వ్యక్తి పేరు ఏం పేరునా? యోహాను. ఎవరినానా? యోహాను. ఎవరు? యోహాను. యోహాను అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము, లేక యెహోవా లేకపోతే దేవుని దానము. యెహోవా దానము లేకపోతే దేవుని దానము అని అర్థం. యోహాను అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము లేకపోతే దేవుని దానము అని చెప్పేసి 2 అర్థాలు. ఆ రెండింటిలో ఏదైనా మనం పిలుచుకోవచ్చు. వాస్తవానికి ఈ యోహాను గారు దేవుడిచ్చిన దానము. ఈరోజు మనకి బెడ్లో దేవుడిచ్చిన దానమే. స్తోత్రం. ఈరోజు బెడ్లు దేవుడిచ్చిన దానమే. మీరు బైబిల్లో ధ్యానం చేస్తే యోబు గారికి 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది పిల్లలు ఏమవుతారు? ఒక్కరోజే చచ్చిపోతారు. 10 మంది పిల్లలు చచ్చిపోయి వరసను పెట్టున్నారు. వరసను పెట్టుంటారు అన్నమాట. అనేక మంది వచ్చి, రే యోబు, నువ్వేంద్రే బాబు, ఎంత కఠినాత్ముడివి, ఇంత కఠినంగా ఉన్నావేందని చెప్పేసి నువ్వు అన్నప్పుడు యోబు గారు ఏం చెప్తాడంటే, నా మగతనాన్ని బట్టి నేను 10 మంది పిల్లలు కానలేదు, నాకు దేవుడు బిడ్డలనిచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఒక మగతనం, ఒక వ్యక్తి మగవాడి యొక్క మగతనము, ఆడదాని యొక్క ఆడతనము ఒక బిడ్డకు జన్మం లేదు. దేవుని దానమే బిడ్డలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి యెహోవా దానము యోహాను. భూలోకంలో అనేక మంది పుట్టుకల గురించి బైబిల్ రాయబడింది. ఏమా అర్థమవుతామా? అనేక మంది పుట్టుకల గురించి బైబిల్ రాయబడింది. అయితే కృప ఏంటంటే మొట్టమొదటి పుట్టిన వ్యక్తి పేరు ఏం పేరు? ఆదాము. ఆదాముకి పుట్టక లేదు. అంటే ఆదాము పుట్టినవాడు కాదు, ఆదాము చేయబడ్డవాడు. మొదటి మనిషికి పుట్టక లేదు, కడపడి మనిషికి మరణం లేదు. మొదటి మనిషికి ఏం లేదు? పుట్టక లేదు. కడపడి మనిషికి ఏం లేదు? మరణం లేదు. చాలామంది భూలోకంలో పుట్టినప్పుడు గొప్ప గొప్ప వింతైన కార్యాలు జరిగినాయి. గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాం గారిని జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే చెప్పాలి, మోషే గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని మోషే గారిని జ్ఞాపకం చేసుకోవాలంటే, మోషే గారు పుట్టినప్పుడు అనేక మంది చిన్న బిడ్డలు చంపబడ్డారు, కానీ మోషే మాత్రం సజీవుడిగా దాచబడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజంగా మన ఐక్యనగరంలో, మన పరిసర ప్రాంతంలో ఈ కరోనా కాలంలో ఒక్క పిల్లకి ఇంటికి కూడా రాళ్ళ. హల్లెలూయా. చిన్న బిడ్డలు ఎవరు కూడా ఇంటికి కూడా రాళ్ళ. పెద్దవాళ్ళు పోతే పోయి రేసు రక్తం వేయించాం. ఎంత కృప అండి. మోషే దాచబడ్డాడు, అనేక మంది చచ్చిపోయారు. ఎందుకు మోషే నువ్వు దాచబడ్డావంటే, మోషే దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పనిచేయాలి. మోషే ఎవరి కోసం పనిచేయాలి? దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పనిచేయాలి. అందుకే మోషే దాచబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మీరు చదవద్దు. నిర్గమకాండం 2:1 ఏముంటుంది నాన్న? 2:1 ఏముంటుంది? మోషే సౌందర్యవంతుడే ఉన్నాడంట, సుందరుడై ఉన్నాడంట, అందగాడిగా పుట్టాడంట. నిజంగా అందగాడిగా పుట్టినప్పుడు బిడ్డ అందగాడిగా పుడితే ఆ అందం ఏమైపోయింది? ఇప్పుడు ఆ అందం చూసి వేసుకోవచ్చు వచ్చింది. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంటే, ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు బెత్లెహేములో ఆల్మోస్ట్ 144 మంది చిన్న బిడ్డలు చంపబడ్డారు.
యేసు ప్రభు భూమి మీదకి రావడం కోసం 144 మంది చిన్న బిడ్డలు చంపబడ్డారు. ఎందుకని ఈ 144 మంది చంపబడ్డారంటే యేసు ప్రభు కోసం వారు మొట్టమొదటి అధిసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి ఆ చిన్న బిడ్డల మరణము అనేక మంది యేసు ప్రభు ద్వారా బ్రతికించడానికి కారణమైపోయిందంట. స్తోత్రం. చిన్న బిడ్డల మరణము అనేక మంది బ్రతకటానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చినాక ఆ చిన్న బిడ్డలో ఒక 144 మంది చనిపోయిన తర్వాత యేసు ప్రభు పెద్దవాడైనాక కుంటివాడు నడిపించాడు, గుడ్డివాడికి చూపునిచ్చాడు, మాట్లాడలేనివాడు మాట్లాడలేక చేసేసాడు, నడవలేనివాడు నడిచాడు, చచ్చినవాడు బతికాడు. అనేకమైన అద్భుతాలు. స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ పోయాడు. ఇన్ని అద్భుతాల కోసం చిన్న బిడ్డలు ఏమైపోయారు? బలిగా అర్పించబడ్డారు, లేకపోతే హతసాక్షులుగా మార్చబడ్డారు. ఈరోజు నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష పుట్టినరోజు సందర్భంగా మాట్లాడే మాట ఏంటంటే, మన బిడ్డల విషయమై మనం చాలా కేర్ తీసుకునే వరకు మార్చబడాలి. చాలామంది మన కుటుంబాల్లో తాగుబోతులు ఉన్నారు, చాలామంది కుటుంబాల్లో వ్యభిచారులు ఉన్నారు, చాలామంది కుటుంబాల్లో అవిధేయతలు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మన కుటుంబాల్లో తాగుబోతులను తయారు చేసింది ఎవరంటే అమెరికా నుంచి వచ్చి తయారు చేయాల. మన బిడ్డలను తయారు చేసింది మనమే. వాళ్ళ కోసం సరైన కేర్ తీసుకోకుండా, వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా, బైబిల్ చెబుతుంది జకరియా ఎలిజబెత్లు వృద్ధులయ్యేంత వరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దానము ద్వారా, యెహోవా యొక్క కనికరం ద్వారా యోహోను పుట్టాడండి. యోహోను భూలోకానికి వచ్చాడు. యోహోను భూలోకానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇతను యెహోవా దృష్టికి, లేకపోతే దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. ఇతను దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. మనం ఏం ఆలోచిస్తామంటే, పక్కింటోడి కంటే నేను బాగుండాలి. నీ ఆలోచన ఏంటంటే, పక్కోడి కంటే నేను బాగుండాలి. వాడు చిన్న ఫోన్ కొంటే నేను పెద్ద ఫోన్ కొనాలి, వాడు చిన్న బండి కొంటే నేను పెద్ద బండి కొనాలి, లేకపోతే వాడు బండి కొన్నాడా నేను కారు కొనాలి, వాడు 1 అంతస్తు కట్టాడా నేను 2 అంతస్తులు కట్టాలి, వాడు 2 ఫ్లాట్లు కొన్నాడా నేను 4 ఫ్లాట్లు కొనాలి. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అది నిర్మూలం అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం చేసే ఒక చిన్న మిస్టేక్ బహుతరాలకి నాశనం కలిగజేసిద్ది. మా తాతోళ్ళు కనుక మా నాన్నోళ్ళు బాగా పెంచితే మా కుటుంబంలో తాగుబోతున్న పేరు ఉండదండి. నేను మోకరిస్తే నా బిడ్డలు మోకరిస్తున్నారు, నేను ఉపవాసం ఉంటే నా బిడ్డలు ఉపవాసం ఉన్నారండి, నేను ఎక్కడికైతే అక్కడికి వస్తున్నారండి. ఇలాంటి భక్తి మా అమ్మమ్మోళ్ళు చేసినట్టయితే, మా నాన్నమ్మోళ్ళు చేసినట్టయితే ఎంత బాగుండేది. వైన్ షాపులు ఎందుకు ఉంటాయండి? 2015 సంవత్సరం 2014-15 సంవత్సరాల్లో జైలు అయితే బతుకున్న రోజుల్లో చెన్నై ప్రాంతంలో ఒక సవాల్ విసిరింది. మీరేం చేసుకుంటారో తెలీదు, దీపావళికి 3 రోజులు మీరు 30,000 రూపాయలు మందు అమ్మాలని చెప్పేసి అని, తమిళనాడు సిటీలో 30,000 రూపాయలు సారాయమ్మని చెప్పేసి అని ఒక రూల్ వేసిందంట. మీరు ఎలా అమ్ముకుంటారో నాకు తెలీదు, నైట్ అమ్ముకుంటారో పగలు అమ్ముకుంటారో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. 30,000 కోట్ల రూపాయలకి టార్గెట్ ఇస్తే ఆ 30,000 టార్గెట్ 1.5 రోజులు కంప్లీట్ చేసేసారు వాళ్ళు. 30,000 కోట్ల రూపాయలు 1.5 రోజులో టార్గెట్ అయిపోయింది. రైల్వే స్టేషన్లో కొనుక్కొని అడుగు తిన్న వాళ్ళు ఎంతమంది అండి? పెద్ద మార్కెట్ సిటీలో చెప్తున్నప్పుడు, ఆ రోడ్లలో పోతున్నప్పుడు అనేక మంది వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కోసారి పోయేసి కారు పక్కన పెట్టి నేను వాళ్ళు దిగి వాళ్ళతో మాట్లాడతాను. అయ్యా ఏందో ఈ పరిస్థితి అంటే, ఏం చేయమంటావయ్యా, మాకు రూమ్ ఇచ్చేవాళ్ళు లేరు, రూమ్ ఇచ్చినా కానీ 4,000 రూపాయలు మేము చేయలేం. ఇట్లా చిన్న వరండా ఉంటుంది, వాళ్ళు 11 గంటలకు మూసేసుకుని పోతారు షాపు, లేకపోతే 10 గంటలకు మూసేసుకుని పోతారు. వాళ్ళు 10 గంటల షాప్ మూసేసుకుని పోతే అక్కడ చిన్న పొయ్యి 2 రాళ్ళు పెట్టుకుంటారు, ఎక్కువ రాళ్ళు పెట్టబడి మళ్ళీ మురికైద్ది. పెట్టుకొని అక్కడక్కడ ఎరకొచ్చిన అట్ట ముక్కలు, కర్ర పొలాలు కూడా కాదు, అట్ట ముక్కలతో కొంచెం బియ్యం వండుకొని ఆ గంజిలా కాసుకుంటారు. అది కాలుతో సరిగా పొగ వాసన వచ్చింది. అట్లతో ఏముంటుంది? స్తోత్రం. నేను చెప్తున్నాను, మన బిడ్డలు కనుక మనం బాగా పెంచగలిగితే మన ప్రాంతాల్లో తాగుబోతులు ఉండదండి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే, ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రకటించకూడదని బోర్డులు ఉన్నాయండి. ఈ ప్రాంతానికి వెళ్తే, ఈ ప్రాంతంలో ఫలానా వాళ్ళు టీచర్స్ కాలనీ, ఈ ప్రాంతంలో మొత్తం టీచర్సే ఉండాలి.
ఈ ప్రాంతంకి వెళ్తే అడ్వకేట్ కాలనీ, ఈ ప్రాంతంలో లాయర్స్ మాత్రమే ఉండాలి. ఇంకో ప్రాంతానికి వెళ్తే ఇంకో ప్రాంతానికి వెళ్తే ఇంకొకళ్ళు. కానీ ఏ ప్రాంతంలో అయినా సరే ఈ ప్రాంతంలో తాగుబోతు లేదని బోర్డు ఎక్కడ కనపడుతుంది. ఈ ప్రాంతంలో వ్యభిచారం లేదంటానికి ఎక్కడ కనపడలేదండి. కారణం తెలుసా? వారి బిడ్డల కోసం చెప్పమంటారు ఒక మాట, మీరు బిడ్డల కంటానికి కడుపులు కోసుకుంటారు. ఒక్క పూట వారానికి కడుపు మార్చుకొని ప్రార్థన చేయడం మాత్రం మీ వల్ల కాదు. బిడ్డల కంటానికి మాత్రం కడుపు కోసుకుంటారండి. కడుపు కోసుకొని వస్తారు బయటికి. ఎంత వేదన! ఒక తల్లి ఒక బిడ్డని కనాలంటే రెండు ఎముకలు పట్టుకుని పటక్ అని ఇరితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అంట డాక్టర్లు చెప్తారు. అంత వేదన బరాయిస్తారు. ఆ బిడ్డను కనగానే మన డ్యూటీ అయిపోయిందని చెప్పి మనం అనుకుంటాం. తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతాయి. మనకు తెలియదు. చిన్నప్పుడు ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉన్నారని చెప్పేసి అని చుచ్చి బుచ్చి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాం. వారు పెరిగి పెద్దలు అవుతున్నప్పుడు చాలా వేదన ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఎలిజబెత్, జకరియా వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారికి దానంగా ఇచ్చిన యోహోను బైబిల్ చెప్తుంది దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. నేను ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని దృష్టికి ఏమవుతాడంట? గొప్పవాడవుతాడంట. చదవండి. 18 వచ్చింది, 17 వచ్చింది కదండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఆమె చెప్పండి, అందరూ చెప్పండి, బిడ్డలు చెప్పండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నెంబర్ 1 దేవుని దృష్టికి గొప్పవాడు. నెంబర్ 2 అనేక మందికి సంతోషం అండి. చాలండి. అది గాంధీ గారికి ఉన్న టెస్ట్మెంట్ ఏంటంటే టెస్ట్మనీ, సాక్ష్యం. అమ్మా నాకు చూడాలి. మహాత్మా గాంధీ గురించి ఇచ్చిన టెస్ట్మనీ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, భూలోకాన్ని మొత్తం గాంధీ తాత పిత మహాత్ముడు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళ ఇంట్లోనంట గాంధీ తాత కడుపును పుట్టిన బిడ్డలు పట్టించుకోలేదంట. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదంట. వాళ్ళు పుట్టిన గాంధీకి పెళ్లి కదని చెప్పి చాలామంది అంటారు. పుట్టిన కొడుకు ఏమయ్యాడు అర్థం కావట్లా, పట్టించుకోలేదంట. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి అని ఆ కొడుకు చెప్పి చచ్చిపోయాడంట. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, అతడు పుట్టతాన్ని బట్టి అనేక మందికి చెప్పాలి. అతడు పుట్టతాన్ని బట్టి అనేక మందికి సంతోషం. ఈ ఒక్క మాట పట్టుకొని మీరు, వీళ్ళ తరం అయిపోయింది, పెద్దవాళ్ళ తరం అంతా అయిపోయింది. చిన్న బిడ్డలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ యవనస్తులే. మీ బిడ్డలు ఉన్నారు మీ చేతుల్లో. నేను చెప్పే మాట ఏంటంట, మీ బిడ్డలు పుట్టినందుకు దేశము సంతోషించునుగాక, ప్రాంతాలు సంతోషించునుగాక. మనోళ్ళు ఏంది ఆశ తెలుసా? మనం రోడ్డు మీద పోతుంటే సంతోషం కాదు. వామ్మో వాడు పోతున్నాడు, వాడు పోయినా పోతాడు దాచుకుంటామే. మన కొడుకు పోతున్నాడు అనుకోండి రోడ్డు మీద, మన కూతురు పోతుంది అనుకోండి రోడ్డు మీద, వామ్మో ఎందుకులే వాడు పోయినా పోవచ్చు. ఆమె నోట్లో రోడ్డు పెట్టి ఎవరికి వెళ్తారా? ఏమి చేస్తామండి అసలు? ఏమి ప్రయోజనం చెప్పండి? నీకంటే ఎక్కువగా నేను 4 మాటలు మాట్లాడి భూలోకానికి ఏం పరలోకానికి ఏం తీసుకెళ్ళండి? వారి క్రియలు మాత్రమే వారితో పోతాయి, వారి విశ్వాసమే వారితో పోతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం చచ్చేలోపు ఒక తీర్మానం కలిగి ఉండాలి. అమ్మా ఎలాంటి చావు తెచ్చిందిరా, ఎంత మంచిదిరా తల్లి, ఎంతమంది కోసం ప్రార్థన చేసిద్దిరా, ఎలాంటి తల్లిరా. బైబిల్ చెప్పింది రాహాబు అనే వేశ్య గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 12 వచ్చిన రాసి ఉంటుంది. చదువునా అనుష? 2వ అధ్యాయం 12 వచ్చిన యెహోషువ గ్రంథం త్వరగా. నేను మీకు ఉపకారం చేసితిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. స్తోత్రం. దేవుని ప్రజలకి ఉపకారం చేసిందిగా మార్చబడిపోయింది. ఎవరు? అందరూ వేసని చెప్పుకున్నారండి. సమరయ స్త్రీ లేకపోతే సమరయ ప్రాంతానికి రక్షణ లేదు. ఆ సమరయ స్త్రీ ఎలగొట్టబడింది కాబట్టి ఆ ప్రాంతం మొత్తం ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. ఆ ప్రాంతం అంతా దీవెనకరంగా మార్చబడిపోయింది. ఎంత స్వార్థం అండి. మన పౌరా ఎక్స్ప్రెస్లో
ఔరా ఎక్స్ప్రెస్, చెన్నై టు ఔరా, కలకత్తా వెళ్తుంది ట్రైన్. ఆ ట్రైన్ ఎక్స్ప్రెస్లో అందరూ కూర్చున్నారు. 5 కూర్చునే సీటు, 4 కూర్చునే సీటు, 5 అడ్జస్ట్ అయ్యి కూర్చోవచ్చు. 4 కూర్చున్నారు. ఒక బాగాలేని వ్యక్తి పోయేసేసి, అన్న నేను మా వాడికి బాగాలేదు, కొంచెం ప్లేస్ కూర్చున్నాను చెప్పి అన్నాడంట. కూర్చుని చెప్తే వాడు కూర్చున్నాడని చెప్పేసి అని కొంచెం ప్లేస్ ఇచ్చారంట. బాగాలేనాడు అని చెప్పేసి కొంచెం ప్లేస్ ఇచ్చారంటండి. కొంచెం ప్లేస్ ఇస్తే, అన్న కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే, రే నువ్వు ఏదో బాగలేదన్నావు, కూర్చుంటే కొంచెం ప్లేస్ ఇచ్చాము, అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే అక్కడ కూర్చో, లేకుంటే కింద కూర్చోని చెప్పన్నాడంట. సరేలేనా మీ ఇష్టం అన్నా, మీ సీట్ అని చెప్పానంట. ఏందిరా మాకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పేసి అని వాడి కారు ఉన్న నీళ్ళు కట్టను తీసేసేసి కడుపులో పొడిచేస్తాడంటండి. నీళ్ళు కట్టను తీసి కడుపులో పెట్టేస్తాడండి. గోల్డ్ కట్ చేసుకుంటారు చూసారా, గోల్డ్ కట్ చేసుకుంటారే, అది తీసి కడుపులో పొడిచి. ఏందండి ఎంత అన్యాయం! ఏం చెప్పాలండి? మనం పుట్టినందుకు సంతోషించే వాళ్ళు ఉండాలి. ఎవరు బాగు చేయగలరు? నాకు కనుక ఇలాంటి బాగు చేస్తే 20 సంవత్సరాల క్రితం, నేను 16 సంవత్సరాల క్రితం రక్షించబడేవాడిని కాదు, 15 సంవత్సరాల క్రితం నేను రక్షించబడేవాడిని. మైకులు అడుగుతున్నాడు, డాడీ నాకు 15 years వస్తాయి, రాగా నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పి అంటున్నాడు. ఒక్కోసారి నేర్చుకుంటూ కూర్చుంటాను. నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే 15 సంవత్సరాలకి నేను బాప్తిసం తీసుకునేవాడిని. ఎంత బాగుండేది! స్తోత్రం. నా తల్లి నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాశనం అయిపోయింది నా సగం జీవితం. పిండి అయిపోయిన వచ్చి సాగు చేయాలంటే ఏం చేస్తామండి? డబ్బు మరణము నుంచి తప్పించదు. నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు నిన్ను బట్టి ప్రతి ఒక్కరు సంతోషించాలి. నిన్ను బట్టి ప్రతి ఒక్కరు సంతోషించాలండి. నీ పైన ఆత్మ నీ బిడ్డల మీదకి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. 3rd one 66 వచ్చును. లోకస్వార్త 1వ అధ్యాయము 66 వచ్చును. నేను ముగించేస్తున్నాను. ఆ సంగతులన్నీ గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడును. స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ గురించి ఈరోజు ఆ ద్రాక్ష గురించి వారందరూ, ఆ ద్రాక్ష ఎలాంటి అమ్మాయవనం, ఎలాంటి అబ్బాయవనం అని చెప్పేసి అని అనేక మంది ఆశ్చర్యపడిపోవాలండి. ఆ పక్కింటోడి పిల్లల కంటే మా పిల్లలు బాగా బట్టలు వేసారు. ఈరోజు బాగున్న వాళ్ళు రేపొద్దున ఏమైపోతారో తెలియదు. ఈరోజు బాగున్న వాళ్ళు రేపొద్దున ఏమవుతారో తెలియదు. పొంగులూరు అనే ఊరు మీకు తెలుసు కదా, పొంగులూరు, ఒంగోలు దగ్గర పొంగులూరు ఉంది. అది విలేజ్ మండలం అనుకుంటా బహుశా నాకు తెలిసి. ఎట్నే పక్క నీళ్ళు ఎట్నే పెళ్ళి వాళ్ళు పుట్టినరోజు ఫంక్షన్ చేసుకుంటున్నారు. గురికున్నది వీళ్ళు చేసుకున్న లేదు, వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకున్నారంట. అందరూ అయిపోయినాక భోజనం పెట్టేశారు. భోజనం పెట్టినప్పుడు ఇంటి పక్కన వీళ్ళకి భోజనం పిలిచారు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఈ పక్కన ఉన్నాక తాగుతుందని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో కూర్చొని తిన్నారు. ఎప్పుడు కూర్చున్నారమ్మా? లాస్ట్లో కూర్చొని తిన్నారంట. నన్ను అర్థమవుతుందా? లాస్ట్లో కూర్చుంటే ఏం చేస్తాం, బలహీనత 2 ముక్కలే పడ్డాయి అంట. ఏ పడ్డాయి? 2 ముక్కలే పడ్డాయి. లాస్ట్న ఏం చేసింది తెలుసండి, పుట్టినరోజు ఫంక్షన్ అయిపోయినాక 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసే వాళ్ళ బాబు కోసం పుట్టినరోజు ఫంక్షన్ చేసుకున్నారు. ఈరోజు లైవ్ మీరు వస్తే నేను చూపిస్తాను. పోయి 3వ రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ పిల్లోడిని ఇంట్లో పిలిచేసేసి నీళ్ళ తొట్టులో పడేసేసిందండి. అని నీళ్ళ తొట్టి ఇదో ఇదేమంటుందని ఏమంటారు, అది మన బట్టలు ఉతుకుంటారే టబ్బు, రైట్, కాబట్టి ఏంటిది టబ్బులో పడేసిందంటండి. చిన్న పిల్లోడు అండి. చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి ఇంట్లో పిలిచేసి దీనిలో పడేసింది. ఏంది ఇంత పగ? ఎక్కడండి మండిపోతుంది సమాజం, ఎక్కడ పోతుంది అర్థం కావట్లా. దయ కనికరం ఏమి లేదండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నా దేవుని సేవకుడిగా, మన బిడ్డలు గొప్పవారుగా మార్చబడును గాక. దేవుని దృష్టి గొప్పవారుగా మార్చబడును గాక. అతను పుట్టినందుకు అనేక మంది సంతోషించుదురు గాక. అనేక మంది మన బిడ్డలు ఆశ్చర్యాన్ని కలిగించుదురు గాక. ఆమేన్. 17 సంవత్సరాల కుమారుడు అరబీ కంట్రీస్లో కూలి పని చేసుకుంటే కూర్చున్నాడు. 17 సంవత్సరాల కుర్రోడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. అన్నం ఉంటే పెడతారు, లేకుంటే లేదు.
అలాంటి పరిస్థితుల్లో ఆ 17 సంవత్సరాల యవనస్తుడు ఆ అరబ్బీ కంట్రీస్లో భయంకరమైన వేడి, వాస్తవానికి మనకి చలికాలం, వాళ్ళకి ఎండాకాలం, మనకు వచ్చే మనకు చలికాలం ఉంటుంది కదా, వాళ్ళకి చలికాలం ఎలా ఉంటుంది అంటే మనకి ఎండాకాలం వస్తుంది చూసారా, దానికంటే కూడా డబల్ వేడి ఉంటుంది అక్కడ. వాళ్ళు నుంచున్నా ఏసీలో నుంచోవాలి, ఏం చేసినా ఏసీనే. వాళ్ళ బస్ స్టాండ్లు కూడా ఏసీ బస్ స్టాండ్లో ఉంటాయి, వాళ్ళ బస్ స్టాండ్ కూడా ఏసీ బస్ స్టాండ్. ఆల్మోస్ట్ అందరూ కార్లో తిరుగుతారు, ప్రతి ఒక్కటి ఏసీ కార్లో ఉంటాయి. కూలి పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఓనర్గా ఈరోజు మార్చబడిపోయి మన సాక్ష్యం చెప్తుంటే ఇదంతా ఎలా సాధ్యమైందంటే నాకు తెలియదు, కానీ యేసు ప్రభు నాకు దొరికాడు. నాకు దొరకటాన్ని బట్టేసి ఎవ్వరికి అర్థం కాని విధంగా ప్రభు నన్ను ఆశ్రయించిన సాక్ష్యం చెప్తున్నాడు. మీకు కావాలంటే అయిపోయినాక ప్రార్థన అయిపోయినా కలవండి, ఇంకా సాక్ష్యం ఇస్తాను. ఎవరికి అర్థం కానంత ఆశీర్వాదం, ఎవరికి అర్థం కానంత ఆశ్చర్యం యేసులో మాత్రమే సాధ్యం. చెప్పండి ఆమేన్. యేసులో మాత్రమే సాధ్యం. ఈ రోజు ఇలా కనబడుతున్న వ్యక్తి రేపు తారుమారు అయిపోతాడండి అంతే. యేసునామములో రేపు తారుమారు అయిపోతాడు. ఈ మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాల క్రితం అనిల్ బాబు ఒక అబ్బాయి రిక్షా దొక్కునే కొడుకు కాటర్ అయ్యాడు ఐఎస్ ఆఫీసర్. అతని జీవితం సాక్షి ఉన్నప్పుడు చాలా ఘోరం. అందరూ మమ్మల్ని అపహసించారు, అందరూ ఒక మనిషిని కూడా మమ్మల్ని చూసుకోలేదు. ప్రభు కరుణ నన్ను కలెక్టర్ చేసేసింది. స్తోత్రం. నేను చెప్పేది ఏంటో తెలుసా, ఈ లోక అధికారాల కంటే, లోకములో ఉన్న వాటికంటే కూడా దేవుని దృష్టికి మన బిడ్డలు గొప్పవారిగా మార్చబడితే వారు భూలోకంలో గొప్పవారిగా ఉంటారు, పరలోకంలో గొప్పవారిగా ఉంటారు. గుండెల మీద చేయి చెప్పండి, ఎన్ని కుటుంబాల్లో సమాధానం ఉందండి, ఎన్ని కుటుంబాల్లో సంతోషం ఉందండి. ఈరోజు మేము హ్యాపీగా పడుకున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా సమాధానం లేదు, వృద్ధాప్యుల తల్లిదండ్రులు కూడా సమాధానం లేదు. యేసు రక్తం ఇచ్చి హల్లెలూయా. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మన బిడ్డల్ని చెప్పాలి ప్రభు దృష్టికి గొప్పవారుగా మనం పెంచుదము గాక. మన బిడ్డల్ని పుట్టినందుకు అనేక మందికి సంతోషం కలుగును గాక. మన బిడ్డలు అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చబడుదురు గాక. మీ అందరి బిడ్డలు అలాగే మార్చబడును గాక. పరలోకంలో మంచి సాక్ష్యం పొందుకుందురు గాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక.